ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్. 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వస్తువుల కల్పన, ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఒంగోలు సర్వజన ఆసుపత్రిని సందర్శించి శుక్రవారం రాత్రి సింగరాయకొండ బాలుర వసతిగృహంలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థి ఎస్ ఆంజనేయులను మరియు ఈ నెల 21వ తేదీ గిద్దలూరు కళాశాల బాలుర వసతిగృహంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శివకుమార్ను మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. సంఘటన జరిగిన వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తక్షణం స్పందించి మెరుగైన వైద్య సేవలు అందేలా జీజీహెచ్లో చేర్పించారని మంత్రి స్వామి తెలిపారు. మంత్రి వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, జీజీహెచ్ వైద్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% ప్రమాదం లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వెయిట్తో సెటిల్మెంట్ చేస్తున్నారు, పట్టుకొని మనలో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకునే హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయికి ఇద్దరు నుంచి కూడా ఇక్కడే వారిద్దరిని కూడా పరామర్శించారు. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా ప్రతిష్ఠించారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతుల మెరుగుపరచడం, ఆరోగ్యం ఇవన్నిటి మీద చాలా అటువంటి చోట విచారణ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత చట్టం తన పని చేస్తుంది. మీలాగా పోలీసుల మీద మేము ఎప్పుడు కూడా పెత్తనం చేయాల, విచారణలో మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలా. మేము ఈరోజు కూడా మీ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు మీడియా అడిగారు కాబట్టి మేము ఎవరిని కూడా నిర్దోషులను మేము అరెస్ట్ చేయము. నిర్దోషుల మీద ఎటువంటి చర్యలకి మా ప్రభుత్వం లేదు. మాది కక్ష కట్టేటువంటి ప్రభుత్వం కాదు. ఈ రోజున ఎవరైనా బాధ్యులు ఉంటే చేస్తాం. అదే విచారణలో మూలాలన్నీ కూడా బిగ్ బాస్ మీద ఉన్నాయనుకుంటున్నారు. చట్ట ప్రకారం ఏదైతే దాని ప్రకారం చర్యలు ఉంటాయి.